హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో దంచి కొడుతున్నారు. స్పీచ్ల మీద స్పీచ్లు సనాతన ధర్మం గురించి అద్భుతంగా మాట్లాడుతూ, అక్కడ లోకల్ పాలిటిక్స్ని టచ్ చేస్తూ, హిందీలో మాట్లాడుతూ, మరాఠీలో మాట్లాడుతూ, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు మరాఠీ వాళ్ళని, అలాగే హిందీ బెల్ట్ వాళ్ళని, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని కూడా తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ, స్థానికంగా ఉన్న ఎవరైతే ఆ పోటీ చేసే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరికీ గురించి కూడా చెప్తూ దూసుకుపోతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో. ఆ ఎన్నికల సంగతి పక్కన పెడితే, జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగే క్రమంలో ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర అనేది పెద్ద స్టేట్లో, అది కాకుండా ముంబై అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశానికి. అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్న ముంబై ఉన్న మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యాలయం, ప్రధాన కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ లాంటి ఉన్న మహారాష్ట్రలో ఈరోజు ఆయన చూపించే ఇంపాక్ట్ అనేది తప్పనిసరిగా ఆయన్ని జాతీయ స్థాయిలో పెద్ద నాయకుడిగా చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆయన రాజకీయంగా కన్నా కూడా సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓ పక్క సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీ మహారాజ్కి అది పెట్టని కోట. ఆయన అక్కడే అనేక విజయాలు సాధించి అనేక కోటలను జయించి ఛత్రపతి శివాజీగా మారి మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక ఐకాన్గా మారిన ప్రాంతం అదంతా కూడా, మరాఠ్వాడా ప్రాంతం అంతా కూడా. సో అలాంటి ప్రాంతంలో శివాజీ గురించి మాట్లాడుతూ, సనాతన ధర్మానికి ఆయన చేసిన సేవలు కానీ, శివాజీ మహారాజ్ గెలిచిన కోటలు, ఆ కోటలు సౌత్ ఇండియాని ఎలా రక్షించాయి, ఎందుకంటే ఆ కోటలను దాటి యువతలకి రాలేక సౌత్ ఇండియా వైపుకి పెద్దగా బహమనీ సుల్తాన్లు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి ఇక్కడ దేవాలయాలు పగలగొట్టే కార్యక్రమం అలాంటివన్నీ చేయడానికి కొంత అడ్డం పడింది ఎవరయ్యా అంటే అక్కడ ఉన్న కోటలు. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఆ రోజుల్లో కట్టిన కోటలు అవన్నీ కూడా ఉపయోగపడినాయి అని చెప్పి మాట్లాడడం. దేనికి ఎక్కడ ఏది మాట్లాడినా కూడా సనాతన ధర్మానికి లింకప్ చేస్తూ, శివాజీకి సనాతన ధర్మానికి ఆయన ఎలాంటి ఐకాన్ దాన్ని లింకప్ చేస్తూ, అక్కడ మహారాష్ట్రలో ఉన్న కోటలు పెద్ద కోటలు ఉంటాయి అవన్నీ కూడా, ఆ కోటలు వాటిని సనాతన ధర్మంతో లింకప్ చేస్తూ, సౌత్ ఇండియాకి ఆ లింక్ ఎలా కుదిరింది దాన్ని చెప్తూ, ఈ మధ్యలో రాజకీయంగా ఈ ఓవైసీ సోదరులు ఎంఐఎం వెళ్ళి అక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళకు కూడా రిటార్ట్ ఇచ్చేలాగా కొంతమంది హైదరాబాద్లో కూర్చొని మాట్లాడారు. పావుగంట మాకు అవకాశం ఇస్తే మేము సనాతన ధర్మం లేకుండా చేసేస్తామని. వాళ్ళు కత్తులు తీసుకుని వస్తే చేతులు కట్టు కూర్చుంటామా, దమ్మున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అని చెప్పి అందరూ పెద్దగా ఏళ్ళేసి కేకలేసి అందరూ చేతులు ఎత్తి సనాతన ధర్మానికి కాబోయే సైనికుల్లాగా హిందువులందరినీ కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. మన తిరుపతిలో మాట్లాడింది జాతీయ స్థాయిలో ఎలాగైతే ఒక ఇంపాక్ట్ చూపించిందో, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన మాట్లాడుతున్న తీరు అక్కడ ఉన్న హిందువుల్లో ఉన్న హిందుత్వ భావజాలాన్ని, సనాతన భావజాలాన్ని ఉజ్వలింపజేస్తుంది అక్కడ నిజంగా. సో అలాంటి వాళ్ళ కోసం ఎప్పటి నుంచో దేశం ఎదురు చూస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇంకొకళ్ళు, ఎలాగైతే మనకి ఆల్రెడీ మోడీ గారు ఉన్నారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, వాళ్ళ తర్వాత మళ్ళీ ఎవరు అంటే సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి కాస్త ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇక నుంచి సౌత్ ఇండియా నుంచి కూడా అనక్కర్లేదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడితే సరిపోతుందేమో. అలాగే మోడీ గారు ఉన్నారు, మోడీ గారిని గుజరాత్ నుంచి మోడీ గారు ఉన్నారు అన్నాను, జాతీయ స్థాయిలో మోడీ గారు ఉన్నారు. అలాగే యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్ గారు అన్నాం, యోగి ఆదిత్యనాథ్ గారు దేశంలో ఎక్కడైనా హిందూ ఐకాన్ ఆయన. అలాగా ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచేనో సౌత్ ఇండియా నుంచేనో కాకుండా
పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ ఐకాన్. ఆ విధంగా ఆయన ఎదిగే క్రమంలో ఆ విధంగా ఆయన స్పీచ్లు కూడా ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మాన్ని లింకప్ చేస్తూ ఎలక్షన్లో మాట్లాడుతున్నారు. సో ఆయన మెయిన్ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా అందరికీ అర్థం అయిపోతుంది. ఇప్పటికీ అందరికీ అర్థం అవ్వాలి. తిరుపతిలో మాట్లాడినప్పుడే నేను కట్టర్ సనాతన హిందూ అని ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే అందరికీ అర్థం అవ్వాలి. అది కాకుండా నేను ఎప్పుడో చెప్పాను, ఎప్పుడో 27 ఏళ్ల క్రితమే హిమాలయ గురువులు ఆయన గుర్తించారు అని. దాని మీద కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు మళ్ళీ ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే, హిమాలయ గురువులు 27 ఏళ్ల క్రితమే ఎలా గుర్తించారు పవన్ కళ్యాణ్ గారిని అనేది ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో అందరూ చూడొచ్చు, మన ఛానల్లో ఉన్నాయి. సో ఆ దిశలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఒక జాతీయ స్థాయి నాయకుల్లో ఒకడిగా, టాప్ 3 టాప్ 4లో ఒకడిగా ఇప్పుడు మారబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అనేది ఆయనకు ఒక మార్గం. మొన్న హర్యానా ఎన్నికల్లో కూడా ఇక్కడ తిరుపతిలో ఈయన మాట్లాడింది హిందీలో ఏదైతే మాట్లాడారో అది హర్యానా ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ చూపించింది. ఈయన వెళ్ళి ప్రత్యేకించి హర్యానాలో ఏం చేయకపోయినా కూడా అప్పుడు తిరుమల సంబంధించిన తిరుమల లడ్డు వ్యవహారం అది ప్రపంచ స్థాయి అంశం కాబట్టి ఆ అంశం మీద మాట్లాడంగానే ఆ అంశం అనేది అక్కడ కూడా హర్యానా ఎన్నికల్లో ఉపయోగపడింది భారతీయ జనతా పార్టీ కూటమికి. ఇప్పుడు డైరెక్ట్గా ఈయనే వెళ్ళి భారతీయ జనతా పార్టీ కూటమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, తర్వాత శివసేన షిండే గ్రూపు, అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూపు, ఈ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పాటై వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి ఆపోజిట్లో కాంగ్రెస్, తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, వీళ్ళు 3 కలిసి ఒక గ్రూప్గా వెళ్తున్నారు. సరే, వాళ్ళతో పాటు ఆ కాంగ్రెస్ గ్రూప్లో ఇంకా కమ్యూనిస్టులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారనుకోండి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇప్పుడు ఎంఐఎంకి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుకుంటూ పైగా ఇంకొక మాట కూడా మాట్లాడారు. మహారాష్ట్రలో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా బాలాసాహెబ్ ఠాక్రే గురించి మాట్లాడడం జరిగింది. బాలాసాహెబ్ ఠాక్రే ఈ రోజు ఉంటే ఏది కోరుకునేవారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఉదాహరణకి బాలాసాహెబ్ ఠాక్రే రామ మందిర నిర్మాణం పూర్తి కావాలని ఆయన కోరుకున్నారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపించింది అని చెప్పి చెప్పడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే, ఎందుకంటే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు. కాంగ్రెస్ పక్షి విరోధి బాలాసాహెబ్ ఠాక్రే గారు. అలాంటి దాంతో వాళ్ళ అబ్బాయి వెళ్ళి కూటమిలో కలిశాడు కాబట్టి, వాళ్ళతో కలిశాడు కాబట్టి ఆయనకి వేయకుండా ఇప్పుడు ఈ కూటమికి వేయాలని చెప్పడం కోసం నిజంగా బాలాసాహెబ్ ఠాక్రే ఉంటే ఏ విధంగా కోరుకునేవాళ్ళు ఆ విధంగా ఎవరు చేస్తున్నారు ఒరిజినల్గా అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన చేయట్లేదు, ఈ కూటమి చేస్తోంది, బీజేపీతో ఉన్న కూటమి చేస్తోందని చెప్పడం కోసం బాలాసాహెబ్ ఠాక్రేని కూడా ఉటంకిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సో బాలాసాహెబ్ ఠాక్రే గురించి మహారాష్ట్రలో మాట్లాడుతున్నారు కాబట్టి బాలాసాహెబ్ ఠాక్రే గురించి క్లియర్గా మాట్లాడారు. అలాగే ఆ శివాజీ పుట్టి పెరిగిన ప్రాంతం మహారాష్ట్ర కాబట్టి శివాజీ గురించి మాట్లాడారు. అలాగే అక్కడ ఎంఐఎం చేస్తున్న ఏదైతే మతానికి సంబంధించిన విడగొట్టాలని కార్యక్రమాలు చేస్తుందో ఎంఐఎంకి సంబంధించి మాట్లాడారు. వీటన్నిటితో పాటు కూటమి ఏమి చేస్తోంది అక్కడ నుంచి చెప్పడంతో పాటు సనాతన ధర్మాన్ని మెయిన్గా తీసుకుని దాన్ని లీడ్గా తీసుకుని దాంతో వీటన్నిటినీ కూడా లింకప్ చేస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్న విధానం ఈరోజు చాలా స్పష్టంగా తేడాని అక్కడ చూపించబోతుంది. తెలుగు బెల్ట్ ఎవరైతే ఉంటారో, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఉండబోతుంది. ఆ ఎఫెక్ట్ అనేది రేపు కూటమికి అక్కడ బీజేపీ కూటమి ఏదైతే ఉందో బీజేపీ, షిండే శివసేన, అట్ ది సేమ్ టైం ఎన్సీపీ అజిత్ పవార్, ఈ 3 కూటమికి విజయాన్ని చేకూర్చేందుకు ఖచ్చితంగా ఈయన పోరాటం, ఈయన స్పీచ్లన్నీ ఖచ్చితంగా ఉపయోగపడబోతున్నాయి. ఒకవేళ ఖచ్చితంగా గెలిస్తే మాత్రం బీజేపీ కూటమి మళ్ళీ గెలిస్తే అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఇంకో స్టెప్ పైకి వెళ్ళిపోయినట్టే. ఒకవేళ అటు తిరిగి ఒకవేళ ఆ కూటమి ఓడిపోయినా కూడా ఈ సనాతన ధర్మాన్ని గురించి మహారాష్ట్రలో ఈయన మాట్లాడిన స్పీచ్లు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో ఉన్న హిందువులందరినీ కూడా జాగృతం చేయడానికి పనికొస్తాయి. ఆ విధంగా కూడా
సనాతన ధర్మానికి ఈయన ఉపయోగం అనేది చాలా, మహారాష్ట్రలో కూడా ఈయన ప్రచారం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అటు సనాతన ధర్మానికి, లేదంటే ఇటు ఎన్డీఏ కూటమికి, లేదా ఈ రెండింటికి ఆయన స్పీచ్లు ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్ని సనాతన ధర్మం మీద ఇంకెంత ముందుకెళ్తారో, ఏ విధంగా ముందుకెళ్తారో, జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదుగుతూ ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారో మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఈ రోజుకి ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. అట్ సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటిదాకా తెలియని వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారని ఇప్పటిదాకా చూడని వాళ్ళకి కానీ అందరికీ వెళ్ళాలంటే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ పొలిటికల్ అంశాలన్నీ వచ్చే సపరేట్గా పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది. ఆ పొలిటికల్ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పొలిటికల్ వేదాంత ఛానల్, వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలతో పాటు క్రికెట్ అంశాలు, సినిమా అంశాలు, ఇక భక్తి అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు అన్నీ వస్తుంటాయి. సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ అభిమానులు ఎవరైతే ఉంటారో, రాజకీయాలకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం పొలిటికల్ వేదాంత ఛానల్ సపరేట్ ఉంది. దాంట్లో కూడా ఈ వీడియోలన్నీ పొలిటికల్ సంబంధించిన వీడియోలన్నీ వస్తుంటాయి. కాబట్టి పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.